నమస్తే చందన, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలపరా నీ జాతి నిండు గౌరవము అని రాయప్రోలు సుబ్బారావు గారు అన్నారు. ఇక్కడ జాతి అంటే మన వాళ్ళలో కొందరు కులం అనే అర్థం తీసుకున్నట్టున్నారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన ఒక సుప్రసిద్ధమైన కులం తమ జాతి గౌరవాన్ని చాటే పనిలో మరో అడుగు ముందుకేశారు. అది కూడా ఆంధ్రాలో కాదండోయ్, అమెరికాలో స్థిరపడి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్న కొందరు కుల దిగ్గజాలు ఒక కమ్యూనిటీని డెవలప్ చేస్తున్నారు. అందులో ఇల్లు కొనాలంటే ఉండాల్సిన ఏకైక అర్హత ఆ కులం వారు కావడం. ఆధునిక కాలంలో కుల పిచ్చకి ఇది పరాకాష్ట. శతాబ్దాల క్రితం బ్రాహ్మణ అగ్రహారాలని, మాలపల్లెలని భారతదేశ గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవి. కులాల వారీగా వీధులు, పేటలు ఉండేవి. అఫ్కోర్స్ ఆధునిక కాలంలో కులాల పేర్లతో సత్రాలు, కళ్యాణ మండపాలు, సంక్షేమ భవనాలు, హాస్టళ్లు ఉంటున్నాయి. కానీ నివాసానికి ఒకే కులం వారి గేటెడ్ కమ్యూనిటీలు, హైరైజ్ టవర్స్ ప్రస్తుతానికి లేవు. ఇప్పుడు ప్రజానీకమంతా నగరవాసులయ్యారు, అవుతున్నారు, విదేశాలకు వెళ్తున్నారు, హుందాగా స్థిరపడుతున్నారు. అయినా ఈ కులాలు వదలడం లేదు. సరే, తప్పేముంది, ఒకే కులం వారంతా కలిసి ఒకే చోట ఉండాలనుకుంటున్నారు అనుకుందాం. కానీ వాళ్ళ పిల్లలు, ఎంతమంది ఆ కులం వారి పిల్లలు తమ కులంలోనే పెళ్లిళ్లు చేసుకుంటున్నారు? అయితే కులాంతర, లేకపోతే భాషాంతర, ఇంకా కాదంటే దేశాంతర పెళ్లిళ్లు చేసుకోవట్లేదా? తమ తర్వాతి తరమే ఈ కులాన్ని అంటిపెట్టుకుని ఉండడం ఛీ అనుకుంటూ ఉంటే వీళ్లకు ఈ జాడ్యం దేనికి? అసలు అమెరికాలో స్థిరపడడానికి వచ్చిన తొలి జనరేషన్ వలసదారుల్లోనే ఈ తెలుగు భాషాభిమానం కులపిచ్చి ఉంటున్నాయి. అందుకే చూడండి, ఏ తెలుగు సంఘంలోనూ లీడర్షిప్ రోల్స్లో అమెరికాలోనే పుట్టి పెరిగిన తెలుగు వాళ్ళు ఉండరు. ఇండియా నుంచి స్టూడెంట్ గానో, H1B వీసాతోనో వెళ్లి క్రమంగా గ్రీన్ కార్డ్, ఆ తర్వాత పౌరసత్వం పొందిన బ్యాచే అంతా. ఇలా వెళ్లిన వాళ్లు గత కొన్నేళ్లుగా చేస్తున్నదేంటి? విద్యార్థులుగాను, బ్యాచిలర్స్ గాను ఉన్నప్పుడు సినిమా పిచ్చితో తెలుగు హీరోలకు బ్రహ్మరథం పట్టడం, సినిమా హాల్స్ లో న్యూస్ పేపర్ ముక్కలు ఎగరవేసి మా తెలుగు జాతి సంప్రదాయం ఇదే అన్నట్లుగా అమెరికాలో చాటడం. ఆ తర్వాత తెలుగు సంఘాలు పెట్టడం, అమెరికన్ కంపెనీల మ్యాచింగ్ గ్రాంట్స్ విధానాన్ని అడ్డదిడ్డంగా, అనైతికంగా, అక్రమంగా వాడేసుకుని డబ్బులు పోగు చేయడం. ఆ తర్వాత ఆ డబ్బుతో ఇండియా నుంచి సినిమా నటీమణులను, నటులను, రాజకీయ నాయకుల్ని పిలవడం, తెలుగు కార్యక్రమాల పేరుతో విలాసాలు చేయడం, ఇండియాలో ఉన్న తమ జాతికి చెందిన చారిటబుల్ ట్రస్ట్లకు డబ్బులు సైఫనింగ్ చేయడం. ఇంకొందరైతే ఏకంగా ఆ ఖజానాని వడ్డీకి తిప్పి అభియోగాలు మోస్తున్నారు, కేసుల్లో కూడా ఇరుక్కున్నారు. ఇలాంటి ఘనకార్యాలన్నీ చేసి ఛీ తెలుగు జాతంటే ఇదా అని తక్కిన అమెరికన్ భారతీయుల చేత, బ్యాడ్ ఇండియన్స్ అని ఇతరుల చేత అనిపించుకుంటున్నారు. ఇప్పుడు ఈ కుల గృహాలకు కూడా శ్రీకారం చుడుతున్నారంటే ఏమనాలి? ఒకే కులం వాళ్ళు ఒకే చోట ఉంటే మరింత కులరొచ్చులో కూరుకుపోతారు. అమెరికా లాంటి దేశానికి వెళ్లి ప్రపంచంతో మమేకమవ్వాలనే వసుదైక కుటుంబం అనే ఆలోచన మానేసి ఇలా కూపస్థ మండూకాల్లా ఒకే బావిలో బతుకుదామనుకునే వాళ్లను చూస్తే అసహ్యమేస్తుంది. అది ఏ కులం వారైనా సరే. అదృష్టమేంటంటే మొదటి తరం వలసదారులు ఎంత కులం బురదలో దొర్లుతున్నా తమ పిల్లలకు ఆ బురదని అంటించలేకపోవడం. అంటే అంతర్జాతీయ దృక్పథం పెంచుకున్న తర్వాతి తరం కులాలతోటి, ఒక భాషతోటి తమని ఐడెంటిఫై చేసుకోవట్లేదు. ఐడెంటిఫై చేసుకునేలా కూడా పెద్దగా చేయట్లేదు. ఎంతసేపు ఇండియా నుంచి సినిమా వాళ్ళని, రాజకీయ నాయకుల్ని తీసుకెళ్లడం తప్ప అమెరికాలోనే ఉన్న తమ తర్వాతి తరాన్ని ప్రోత్సహించుకునే విధంగా కార్యక్రమాల కల్పన, వారిని ఆ సంఘాలను నడిపే భవిష్యత్ లీడర్స్గా తీర్చిదిద్దుకునే పనులు చేయడం లేదు. మన బడిలో తెలుగు అక్షరాలు నేర్పించడం, సంగీతం, నాట్యం చెప్పించడం వరకే తల్లిదండ్రులు చేయగలుగుతున్నారు. పిల్లలు కూడా అంతవరకే ఒప్పుకుంటున్నారు. అంతకు మించి తెలుగు సంఘాల నాయకత్వాలు కానీ, కుల సంఘాల పిచ్చగోళ కానీ వద్దంటున్నారు. రెండో తరం నుంచే కులం గంగలో కలుస్తున్నప్పుడు ఈ కులం వారు కుల సంఘాల స్థాయి దాటి కుల గృహాల లెవెల్కి వెళ్ళడం దేనికో. ఇది వాళ్ళ బిగ్ స్టోరీ. మరిన్ని టాపిక్స్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.